అంటే ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి కాస్త. మా తాతగారు మంతా మాధవ శాస్త్రి గారని ఆయన అహోరాత్ర పారాయణ చేసేవాడు రామాయణం. 24,000 శ్లోకాలు 24 గంటల్లో చదివారు. ఆ మహానుభావుడు దయ వల్ల ఇలాంటి సన్యాస రాని మా వాళ్ళందరూ సుఖంగా సుభిక్షంగా ఉండడం కారణం వాళ్ళు చేసిందే. వారికి 3 కొడుకులు. ముందు పెద్ద అయినా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అయినా ఎరగను. 2 వాసుదేవ శాస్త్రి గారు, 3 మా నాన్నగారు. మా నాన్నగారు శంకర నారాయణ శాస్త్రి గారు. మా నాన్నగారు అప్పట్లో వ్యవసాయం ఉన్న కొంచెం కానీ అలాగే చూసినారు. ఇంకోళ్ళు ఎవరో గుమస్తాగా పిలిచారు భూమి చూడాలని. ఇలా ఉంటుండగా చిన్న ఉద్యోగం వచ్చి మా నాన్నగారు హిందీ, వీళ్ళంతా హిందీ స్కాలర్స్. అప్పట్లో మాకు కమలాకాంత ముద్రాక్షసాలని 1900 సంవత్సరంలో మాకు ప్రెస్ ఉండేట. అందులో హిందుస్థానీ చోట్లని హిందీ పుస్తకాలు రాసేవారు వీళ్ళు. మా నాన్నగారు, పెద్దనాన్నగారు, పెద్దనాన్నగారు హిందీ స్కాలర్స్. అప్పట్లో హిందీ పరీక్ష రాసేవారు, ఇంట్లో కూర్చొని రాసేవారు, పరీక్షలు రాసిపోయేవారు. ట్రైనింగ్ అయ్యారు. ట్రైనింగ్లో ఒక పార్ట్ ఉండిపోయింది మా నాన్నగారి. ఎందుకంటే ఉంది వ్యవసాయం, ఎందుకంటే ఉద్యోగం ఎందుకు అనేవారు. 30 రూపాయలు ఇస్తాం, ఒంటిపూట ఉద్యోగం, మధ్యాహ్నం రావాలి అంటే సరేలే వస్తాను పోనీ ఎక్కడికి అని అలాగా మా నాన్నగారు ఉద్యోగంలో చేరడం జరిగింది. అలాగా ఇంతే ఒడ్డు తింటుంది అన్నట్టుగా అలా మా నాన్నగారి అలా స్కేల్ రావడం, ఇదేమో హై స్కూల్లో మెచ్చేది ఇవ్వడం. మెచ్చేసిన తర్వాత మా నాన్నగారు దాంట్లో తాడు హై స్కూల్లో చేశారు. చాలామంది విద్యార్థులను, హిందీ విద్యార్థులు పంపించారు. మా నాన్నగారు మేము 5గురం, పెద్ద 5గురు మగపిల్లలు, 4 మగపిల్లల తర్వాత చెల్లై తర్వాత లాస్ట్ తమ్ముడు. పెద్ద ఆయన నేను 2, నేను రిటైర్ అయిపోయి నేను తెలుగు పండిట్గా పనిచేశాను. 3 ఆయన గీతం యూనివర్సిటీలో పనిచేశారు, ఆయన రిటైర్ అయిపోయారు. ఈయన 4 BHLలో పనిచేశారు, ఈయన రిటైర్ అయిపోయారు. 5 చెల్లై. చెల్లై కూడా ఇక్కడ ఉంటుంది, మన ఈస్ట్ ఆనందబాగ్లో ఉంటారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు. లాస్ట్ తర్వాత ఇంకా ఉద్యోగం చేస్తున్నారు, జూన్లో రిటైర్మెంట్. అంటే అందరూ గృహస్థ ఆశ్రమంలోనే ఉన్నారు. అందరూ గృహస్థాశ్రమే, నేను తప్ప. మీకు ఎలా ఎందుకు? నాకు మొదటి నుంచి చెప్పాను కదండి, ఏదో చేయాలి 10 మందికి. అంటే గృహస్థగా ఉండగా చేయొచ్చా అంటే చేయలేరు అని నేను నిరాగాడే గంటకు బలబుద్ధి చెప్తాను. ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా ఉంటేనే చేయొచ్చు. నన్ను ప్రశ్నించేవాడు అవ్వలేదు, నా వచ్చిన పెన్షన్ నష్టం చేసుకుంటాను. ఇప్పుడు మరి వాళ్ళు చేయగలరా అలాగా? ఏమంటే ఏం చేశారో అదే అంటారు గృహస్థులు అయితే. అందులో కొంతమంది ఉంటారు ఎక్కడో, నూడికో కోడికో ఒకళ్ళు ఉండొచ్చేమో అనుకుంటుంటాను. కాబట్టి నా మొదటి నుంచి ఏదో చేయాలి 10 మందికి అని. ఇది దండం మాతో పాటు ఈ దీక్ష, సన్యాస దీక్షతోటి ఇది వస్తుంది తప్పకుండా. ఇది 3వ రోజున ఏం చేస్తారంటే బాత్రూంలో తీసుకెళ్తారు. ఇదివరకు అయితే నదుల్లో తీసుకెళ్ళేవారు. మాకు యజ్ఞోపేతం ఉంటుంది కదా, ఇప్పుడు ఉండదు మాకు, వాళ్ళందరికీ ఉంటుంది. ఆ యజ్ఞోపేతాన్ని ఇందులో ప్రక్షేపణ చేస్తారు. అందుకే మమ్మల్ని ముట్టుకోవద్దంటాం. నిప్పుని ముట్టుకుంటామా, దూరం అంటాం, అలాగే అన్నమాట. ఈ దండం అప్పుడే ఇస్తారు 3వ రోజు, అప్పుడే పేరు మార్చుతారు, నామకరణం. అంటే మీది ముందున్న నామానికి తర్వాత సన్యాసనామం అంటే కొంతమందికి అలాగా, కొంతమందికి వేరే పెట్టుకుంటారు. సరే నా పేరు చెప్పగానే స్వామివారు వాసుదేవానంద భారతి అని పెట్టారు 3వ రోజు. 2వ రోజున మేము, అంటే 2వ రోజు మేము చనిపోయినట్టు పిండాలు వేసుకుంటాం. పిండాలు అంటారు కదా, మేము కూడా మా ఆత్మపిండం వేసుకోవాలి. ఇంకా ఆ రోజుతో మా జీవితం అయిపోయింది. మళ్ళీ కొత్త జీవితం మన్నాడు వచ్చింది. వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేసి యజ్ఞోపతి తీస్తారు, మొలతాడు కూడా తీసేస్తారు, తీసేస్తారు. మళ్ళీ స్నానం చేయించి ఆ బట్టలు వదిలేసి దిగంబరంగా వచ్చేయాలి. దిగంబరంగా స్వామివారి ఎదుర్కొంటా, ఇలాగే హాల్ ఉంటుంది, అందరు ఎదుర్కొండా వచ్చేయాలి. అంటే చిన్నపిల్లాడంతో మేము అంతే. అప్పుడు స్వామివారు బట్టలు ఇస్తారు, బట్టలు కట్టుకుని అప్పుడు మళ్ళీ ఉపదేశం చేస్తారు, మంత్రోపదేశం, ప్రణవం. అది అయిన తర్వాత ఏమో దండం, ఈ దండాన్ని తయారు చేసి చేతికి ఇస్తారు. ఇది ఎక్కడ కూడా ఉంటూనే ఉండాలి మన ప్రాణం పోయేదాకా. అది అంత విశిష్టత ఉంది దానికండి. అయితే కొంతమంది సరస్వతి సాంప్రదాయం వాళ్ళు ఉన్నారు, దయానంద సరస్వతి వాళ్ళు దండం తీసుకుంటారు, వాళ్ళకు ఉంది. వాళ్ళు అదే రోజుని గంగలో కలిపేస్తారని అంటారు.
వాళ్ళకి దండలో ఉంటుంది, కొంతమంది అవును. అందులో కలిపేస్తారు. అంటే ఈ ధర్మ ప్రచారానికి ధనం అనేది ఎంతవరకు సహకరిస్తుంది అంటారు గురుగారు? ఇప్పుడు ప్రచారం చేయాలంటే ధనమూలం ఇదం జగతని ఎప్పుడో రాశారు గురుగారు. అది 100కి 150 నిజమే. ఎందుకంటే ఎక్కడికైనా కదలాలంటే ఆటోవాడు ఉరికెక్కించుకుంటాడా, స్వామీజీని ఏంటంటే రైలు వాడు ఎక్కించుకుంటాడా. ఇంకో విచిత్రం ఏంటంటే కాషాయ బట్టలు కట్టుకుంటే కాశీ ఈజీగా వెళ్ళిపోతే టికెట్ ఉండదు అని చెప్పేసి అని అంటుండేవారు. ఇందులో భాగంగా మా ఊరు ఈ కాశీ కావాళ్ళని ఇలా మంచి బాగా తోమి విభూతి బొట్లు పెట్టి వాళ్ళు వస్తుండేవారు. ఓ రోజు నేను అడిగాను, కాషాయ బట్టలు కట్టుకుంటే కాశీ తీసి పడతాయి అంటే అవునండి బియ్యం పెట్టండి అన్నాడు. వాడు కొంచెం ఎక్కువగా పెట్టాను బియ్యం. ఈలోపు మా నాన్నగారు విన్నారు. ఆవిడ కేకలేసి వెళ్ళిపో, వాడు కూడా వెళ్ళిపో. నాకు బాగా గుర్తొచ్చింది, సంఘటనలు గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడు. కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారా మీరు సన్యాస దీక్ష తీసుకోవడానికి? కుటుంబ సభ్యులు అంటే అమ్మా నాన్న లేరు, నేను వీళ్ళెవరికి చెప్పలేదు. మా పిన్ని గారని కక్కి అనేవాడిని, ఆవిడే భోజనం పెట్టింది నాకు. ఆవిడకి చెప్పాను, చెప్తే ఎందుకయ్యా అని అంది. తల్లిగా భావించి చెప్పాను ముందు. సరేలే మనకి టైం వచ్చేసింది, ఇంకా నాకు తెలుసు కొంచెం టైం వచ్చేసింది అనేటువంటిది. అంటే మొదటి నుంచి మీరు వివాహానికి విముఖతగానే ఉన్నారు? అందరూ చేసే పని మనం ఎందుకు చేయాలి అంతేనండి, లేదా హనుమంతులు ఉపాసులు కాబట్టి ఆయనలాగా బ్రహ్మచారి కూడా కొంత కావచ్చు, చెప్పలేము. ఇప్పుడు చూస్తున్న మా ప్రేక్షకుల కోసము, ఇక్కడ ఉన్న మా అందరి కోసం ఏదైనా ఒక మంచి సందేశం, అంటే హనుమంతుల వారిని మేము నిత్యము మా మనసులో జపించుకునేలాగా మీ ద్వారా ఒక మీరందరూ కూడా హనుమాన్ చాలీసా చేయండి, విడవకుండా 3 సార్లు 11 సార్లు చేయండి. 3 సార్లు చేయండి, ఇంకా టైం ఉంటే 11 సార్లు చేయండి. అంతకన్నా నేను ఇచ్చే సందేశం ఏమి ఉండదు హనుమంతుడి గురించి. నాకు అదే భిక్ష పెట్టింది అని అంటారు. ఆ ధైర్యాన్ని, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్ భవేత్ అని. హనుమంతుంటే ఎంతసేపు నేను మా స్వామివారికి నమస్కారం పెడుతుంటే నాకే చూస్తుంటారు. నేను హనుమంతుడి మంత్రం చదివి నమస్కారం పెడతాను మా సిద్ధేశ్వర భారతీ స్వామి వారికి. ఆయన నన్ను చూసినప్పుడు నవ్వుతూ ఉంటారు. వారికి తెలుసు మంచి సిద్ధయోగి, ఇప్పుడు నడిచే దైవం అనే అంటాను నేనే పెట్టాను అది ఆయనకి. విశాఖపట్నంలో ప్రవచనం చెప్పమన్నారు, చెప్తూ నడిచే దైవని ఆయన చూశాను. మా ఊరు వచ్చారు, కంచి పరమాచార్య వచ్చారు. ఆ తర్వాత ఇంకా నడిచే దైవం ఇంత మంత్ర సాధన ఉన్న వాళ్ళని ఎవరు చూడలేదు, మా సిద్ధేశ్వర భారతీ స్వామి వారు తప్ప వేరే ఎవరు లేరని చెప్పచ్చు. అంత సాధన ఉంది ఆయన దగ్గర. కుర్తాలం పీఠానికి ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ అమలాపురం దగ్గర మీరు పెట్టిన దగ్గర కూడా అవే కొనసాగుతుంటాయి. స్వామివారికి 15 రోజులకి ఫోన్ చేస్తుంటాం, ఏకాదశికి. ఎంత చక్కగా మాట్లాడతారంటే ఆయన పీఠాధిపతి అని కూడా ఫీల్ అవ్వరు. పీఠాధిపతి కాని వాళ్ళే ఫీల్ అవుతుంటారు. ఎవరు అంటారు మన కంట దాన్ని బట్టి చెప్పండి ఆరోగ్యం బాగుందా చాలు. అంతకన్నా స్వామివారు మాట్లాడారంటే మనకి అందరితో మాట్లాడతారు, మీరు చేసినా మాట్లాడతారు. మా స్వామివారి దగ్గర అదేం లేదు, అందరూ సమానం. అలా మాకు అంతే, ఒకసారి ఫోన్ ఎట్టకపోయినా రెండోసారి నేనే చేస్తుంటాను. నాకు మిస్డ్ కాల్స్ వస్తుంటాయి. మీరు తెలుసుకోవడం ప్రయత్నం చేసేవారండి ఈ హనుమంతుల వారికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన ఎలాంటి ఉపాసనలు చేసేవారు ఏంటి, అలా ఏమన్నా ఆయన చేసేవారు? అంతసేపు ఆయన్ని చేస్తూ ఉంటాడు. అంతే.